నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ల మధ్య కొత్త చర్చలు, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మరియు ఆ దేశం పైన అమెరికా దాడులు తీవ్రతరం కాకుండా నివారించడానికి ఇరాన్కు ఉన్న చివరి అవకాశం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఓవల్లోని ఆఫీసులో మాట్లాడుతూ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవటానికి మరియు ఇరాన్ తన అణు కార్యక్రమం పైన అమెరికా ఆందోళనలను పరిష్కరించుకోవడానికి ఒక మార్గాన్ని సృష్టించే చర్చలు రాబోయే 1-2 రోజుల్లో ప్రారంభమవుతాయని తాను ఆశిస్తూ ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. మొదటి దశ జలసంధి, హార్ముజ్ జలసంధిని తెరవడం. రెండవ దశ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉండకూడదని చెప్పేసి చర్చలు జరుగుతాయని చెప్పేసి, దానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. అమెరికా సైన్యం ఇరాన్ నాయకత్వంలోని వివిధ శ్రేణులను నాశనం చేయడాన్ని, దాని యొక్క వైమానిక దళాన్ని మరియు నౌకా దళాన్ని ధ్వంసం చేయడాన్ని ట్రంప్ ఆస్వాదిస్తూ ఉండగా, అమెరికా వద్ద ఆయుధ సామగ్రి నిల్వలు తగ్గిపోవడం మరియు నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల ముందు అమెరికా ఓటర్లకు ఆమోదయోగ్యం కాని యుద్ధాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టాలను ఎదుర్కొంటూ ఉన్న తరుణంలో తాము అమెరికాను అధిగమించగలమని చెప్పేసి ఇరాన్ పందెం కాస్తూ ఉంది. అవేమీ జరగవని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్కు ఇది చివరి అవకాశం. చర్చల లేకపోతే లొంగిపోవడమా, రెండే అన్నమాట. చర్చల ద్వారా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, లేకపోతే బేషరతుగా ఇరాన్ లొంగిపోవడం, రెండే మార్గాలు ఇరాన్ ముందు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండిట్లో ఏది కుదరకపోయినా సరే కానీ ఈసారి అమెరికా ఇరాన్తో చర్చలు జరపదు, భారీ దాడులు చేస్తూ ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.